but does not concern itself with dissensions or differences of any individual opinion. The work it has on hand and the end it keeps in view are too absorbing and too lofty to leave it to the time or inclination or to take part in side issues. That work and that end is the dissemination of the fundamental principles of the philosophy of Theosophy and the exemplification in practice of those principles through a truer realization of the self, a profounder conviction of universal brotherhood. It holds that the unassailable basis for union among Theosophists, wherever and however situated, is a similarity of aim, purpose, and teaching, and therefore has neither constitution, bylaws, nor officers, the sole bond between its associates being that basis. And it aims to disseminate the idea among Theosophists is the furtherance of unity. It regards to as Theosophists all who are engaged in the true service of humanity, without distinction of race, creed, sex, condition, or organization. And it welcomes to its association all those who are in accordance with the declared purposes and who desire to fit themselves, by study or otherwise, to be better able to help each others. The true Theosophist belongs to no cult or sect, yet belongs to each and all. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, అధ్యాత్మ జ్యోతిర్వేదం, మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటి పుస్తకాన్ని రిఫర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాగంగా సీక్రెట్ డాక్టర్ అనేటువంటి గ్రంథంలో మేడం బ్లెవర్స్కి ఇచ్చినటువంటి ప్రోయిమ్ మనం కొంతవరకు చూసుకున్నాం. అందులోనే ఈ పరమ గురువుల గురించి, వాళ్ళ తాలూకా ప్రణాళికల గురించి మాట్లాడుకుంటూ సర్కిల్ గురించి, స్క్వేర్ గురించి కూడా మనం కొంతవరకు చెప్పుకున్నాం కిందటి వారం. అయిన తర్వాత ఈ సర్కిల్ గురించి, స్క్వేర్ గురించి అయిన తర్వాత మాస్టర్ జీసస్ అనేటువంటి వ్యక్తి తాలూకా జీవితంలో ఉన్నటువంటి ఘట్టాల గురించి, క్రిస్మస్ రిచువల్ గురించి ఒకసారి మనం బ్యాక్ వెళ్తే లాస్ట్ ఒక 6 months వరకు ముందుకు వెళ్తే మనం ఇంకా చెప్పుకున్నటువంటివి అన్నీ కూడా ఇవన్నీ కూడా పీరియాడిసిటీస్ అని, టైం సైకిల్స్ అని, లైఫ్ సైకిల్స్, వీటి తాలూకా ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ మనం కొంతవరకు చెప్పుకున్నాం. ఇలా ముందుకు వెళ్తున్నటువంటి మనకి మేడం బ్లెవర్స్కి ఇచ్చినటువంటి ఈ స్పిరిచువల్ సీక్రెట్ డాక్టరీన్లో, గుప్త విద్య అనేటువంటి దాంట్లో నెంబర్ 7 అనేటువంటి దానికి మంచి ప్రామినెన్స్ ఉన్నదని, మన బాడీలో కాస్మోజెనిసిస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే ఊర్ధ్వంలో సృష్టి విధానానికి, సృష్టి ఉండేటువంటి దానికి ఆధారమైనటువంటిది ఏదైతే క్రమం ఉంటుందో అదే క్రమం మన శరీరం వెనకాతలు కూడా ఉంటుందని, ఈ శరీరం అనేటువంటిది బయటికి రావడం వెనకాతలు కూడా ఈ సృష్టి యజ్ఞం అనేటువంటిది ఒకటి ఆపరేట్ అవుతుంటుందని, రెండూ కూడా సైమల్టేనియస్గా ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుందని మనం చెప్పుకున్నాం. అణువులో అణువై ఉంటాడు, మహత్తులో కూడా మహత్తై ఉంటాడు అనేటువంటి ఒక ప్రజ్ఞని మనం కొంతవరకు మనం ముందుకు వెళ్ళి చూసుకోగలుగుతున్నాం మాస్టర్ గారి అనుగ్రహంతో. ఈరోజు గత 2 వారాలు బట్టి కూడా ద కాస్మిక్ సెంటర్స్ ఇన్ మ్యాన్ అనేటువంటి టాపిక్ గురించి మనం కొంతవరకు మాట్లాడుకున్నాం. అంటే మనిషిలో ఉండేటువంటి చైతన్యభరితమైనటువంటి కొన్ని శక్తి కేంద్రాల గురించి, ఆ శక్తి కేంద్రాలను అనుసంధానం చేసేటువంటి కొన్ని శక్తి తరంగాల గురించి మనం కొంతవరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు వాటి గురించి సర్ జాన్ వుడ్రఫ్, ఆర్థర్ ఎవలాన్ అనేటువంటి ఆయన రాసినటువంటి ఒక పుస్తకం ఉంది, ఇంట్రడక్షన్ టు తంత్రశాస్త్రాన్ని. ఆ పుస్తకంలో ఆయన ఇచ్చినటువంటి డెఫినేషన్స్, ఆయన ఇచ్చినటువంటి ఒక్కొక్క చక్రానికి ఆయన ఇచ్చినటువంటి నోట్స్ ఏదైతే ఉందో, ఈరోజు అదే నోట్స్ మనం కొంతవరకు చదువుకుంటాం. వీలైనన్ని రాశులు వీలైనన్ని చక్రాలు మనం కవర్ చేయడానికి కొంతవరకు మనం ముందుకు వెళ్తాం. ఇందులో ఏంటుంటుందంటే, ఆ రాశి అనేటువంటి, ఆ చక్రం అనేటువంటి దాని వెనకాల ఉండేటువంటి బీజాక్షరాలు ఏమిటి, అది ఏ పార్ట్ ఆఫ్ ది బాడీని సంకేతంగా మనకి చెప్తుంది, ఇవన్నీ కూడా అందులో మనకి చాలా విపులంగా ఆయన పుస్తకంలో కనిపిస్తాయి. పుస్తకం పేరు ఇంట్రడక్షన్ టు తంత్రశాస్త్ర బై జాన్ వుడ్రఫ్. ఆయన్ని ఆర్థర్ ఎవలాన్ అని కూడా ఉంటూ ఉంటారు. ఆర్థర్ ఎవలాన్ అనేది దొరుకుతుంది సార్, ఇట్స్ దేర్ ఆన్ ఇంటర్నెట్, మీకు సెర్చ్ చేసుకుని మీకు దొరికేస్తుంది. జస్ట్ యూ కెన్ గో త్రూ ద నెట్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ కాపీ. అంటే దొరికేస్తుంది మనకి, ఇట్స్ వెరీ వైడ్ కాపీ. సో ఆ పుస్తకంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దీంట్లో భాగంగా ఈరోజు స్పెషల్గా సుమారుగా 11 సంవత్సరాల క్రితం, అంటే 2003 జనవరి 24 మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక షట్చక్ర నిరూపణ అనేటువంటి సబ్జెక్ట్ మీద ఆయన చెప్పినటువంటి ఒక లెక్చర్ మా కొంతమంది సోదరులని వాళ్ళని అడిగి సంపాదించడం జరిగింది. అది ఒక 45 to 50 minutes ఒక ఆడియో లెక్చర్ ఒకటి మనకి దొరికింది మాస్టర్ గారు అనుగ్రహం చేత. అంటే వైల్ హీ వాస్ టెల్లింగ్ ది సీక్రెట్ డాక్టరీన్ క్లాసెస్, అప్పుడు షట్చక్ర నిరూపణ అనేటువంటి టాపిక్ మీద ఆయన స్పెషల్గా డిస్కస్ చేయడం జరిగింది ఒక టాపిక్ ఒకటి. అది ఇప్పుడు మనం ఈరోజు ప్లే చేసుకుని వింటాం. అంటే లాస్ట్ 2 వారాలు బట్టి చెప్పుకుంటున్నది కూడా నా నోట్స్ ఆధారంగా, అప్పట్లో నేను రాసుకున్న నోట్స్ ఆధారంగా నేను చెప్పుకున్నాను, అది మీకు చెప్పుకుంటూ వచ్చాను. దాన్ని ఇంకా క్లియర్గా మాస్టర్ గారి వాయిస్లోనే మనం వింటాం. అంటే ఆయన తరగతి లెక్చరే మనకి రెడీగా దొరికింది కూడా ఒకటి. సో అదే లెక్చర్ని ఒకసారి అన్నం వింటాం, జస్ట్ మనకి ఇంకోసారి విషయం తెలుస్తుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా మాస్టర్ గారి వాయిసే కనుక ఉందంటే ఆల్మోస్ట్ ఆయన పక్కన నుండి మనకు మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది.
కాబట్టి దాని ప్రెసెన్స్ కూడా ఈరోజు మనం కొంతవరకు ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. అది ఒక 50 minutes ఎంతో ఉంటుంది అది. సో ఈరోజు నేను ఎక్కువ చెప్పడం, మీరు ఎక్కువ వినడం అనేటువంటిది ఉండదు. అందరం కూడా కలిసి మాస్టర్ గారు చెప్తారు, అదే వింటాం మనం ఈరోజు. సో బిఫోర్ గోయింగ్ దట్, ఈ చక్రాలు అనేటువంటివి మన శరీరంలో ఒక శక్తి కేంద్రాలుగా ఎలా పనిచేస్తాయంటే, మనిషి శరీరం అనేటువంటిది నిర్మాణం జరగడానికి ముందు, అంటే మనిషి శరీరం అనేటువంటిది నిర్మాణం జరగడానికి ముందు ఉండేటువంటి ఒక చిన్న కథ ఒకటి మనం చెప్పుకుంటే దీని తరగా విధానం ఏంటని అర్థమవుతుంది. ఒక మనిషి అసలు ఎందుకు పుట్టాలి, ఒక మనిషి అంటే అసలు ఎందుకు పుట్టాలి, దానికి ఒక కారణం ఉంటుంది. ఈ మనిషి ఎందుకు పుట్టాలి, దానికి అట్లా ఒక కారణం ఉంటుంది. ఈ మనిషి వీళ్ళకి ఎందుకు పుట్టాలి, దానికి అట్లా ఒక కారణం ఉంటుంది. అసలు ఈ మనిషి వీళ్ళకి పుట్టడం వల్ల, ఇలాంటి ఊర్లోకి వెళ్ళడం వల్ల వీటి ద్వారా ఇటువంటి కార్యక్రమం జరగాలనేటువంటి ఆ రచన, సృష్టి రచన అనేటువంటిది ఎవరు చేస్తారు? దీని వెనక అట్లా కొంచెం ఆన్సర్స్ వెనక్కి వెళ్తే కొద్దిగా కూడా ఆన్సర్స్ తగ్గిపోతూ ఉంటాయి, క్వశ్చన్స్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో క్వశ్చన్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మనకి పోతన గారు చెప్పినట్టు ఆయన తనకు వర్ణించాలంటే ఎవరి చేజంటే జగం ఎవరిని లోపల ఉన్న అందులో ఉండేటువంటి ఆన్సర్స్ ఏం కాదు, అన్ని క్వశ్చన్స్ ఏమన్నీ కూడా. ఎవరి ద్వారా పుట్టట, ఎక్కడ ఉండట, ఆయన తనకు లక్షణం వారికి తెలియదు అలా ఉంటాడు. ఎవరైతే అటువంటి వాడు ఏమి ఉంటాడో అంటారు. అంటే దానికి ఆన్సర్ అనేటువంటిది మనం ఎప్పుడు డిస్కవర్ చేయలేం, మనకి మనం ఆన్సర్ తెలుసుకోవాలి తప్ప. నేను తెలుసుకున్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఒక మూర్తిలో ఉంటాడు, ఒక విగ్రహంలో ఉంటాడని. మీరు తెలుసుకున్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఒక జ్యోతి స్వరూపంలో ఉంటాడు, ఒక వెలుగుగా ఉంటాడని. ఆయన తెలుసుకునేటువంటి ఆన్సర్ ఒక గురు రూపంలోనే ఉంటాడు అని. అంటే మనం చేసుకునేటువంటి విధానం బట్టి, మనకు అర్థమయ్యేటువంటి లెవెల్ని బట్టి మన తనక డెఫినేషన్స్, మనకు ఉండేటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ మారిపోతూ ఉంటాయి. ఏకం సద్విప్ర బహుదా వదంతి. ఉన్నటువంటి ఒకటే విషయాన్ని తెలిసినటువంటి పెద్దలందరూ కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు, వాళ్ళ అనుభవంతో కలిపి మనకు కొంత చెప్తూ ఉంటారు. సో విద్య అనేటువంటి దానికి ఎప్పుడు కూడా అంతం అనేటువంటిది ఉండడం అన్నమాట వెనకాల పెద్ద అర్థం ఉంది. నేను మీకు ఒకటి చెప్తాను, మీరు దానికి మీ ఎక్స్పీరియన్స్ జోడి చేసుకుని ఇంకోటి చెప్తారు, అప్పుడు వాడికి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కొంతమందికి ఏదో ప్రెసిస్ రైటింగ్ లాగా 4-5 పాయింట్స్ చెప్పిస్తే వాళ్ళు అడుగుని వెళ్ళిపోతారు, వాళ్ళకి ఒక అర్థం ఉంటుంది. బై పవర్ ఆఫ్ దర్ ఇంట్యూషన్ వాళ్ళకి కొన్ని అర్థమవుతుంటాయి. కానీ కొంతమందికి కూర్చోబెట్టి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఫ్రమ్ ద బిగినింగ్. అది ఒకళ్ళకి రిసెప్టివ్ లెవెల్ బట్టి ఉంటుంది. సో ఇటువంటి లెవెల్ అనేటువంటిది హ్యూమన్ బీయింగ్లో అసలు ఎలా వేరీ అవుతుంది అనేటువంటి దానికి కూడా వెనకాతల కారణంగా ఈ షట్చక్రాలు అనేటువంటి పనిచేస్తూ ఉంటాయి. నిజంగా అసలు షట్చక్రాలు అనేటువంటి మనిషి శరీరంలో ఉన్నాయా అంటే మనం బతుకున్నామా లేదా? బతుకున్నాం. అంటే చక్రాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీటి వెనకాతల ఉండేటువంటి ఒక ఆపరేటివ్ టెక్నిక్స్ కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. ఎవరైతే మనం నిద్రపోయేటప్పుడు మన ద్వారా ఊపిరి పీలుస్తున్నాడో, ఎవరైతే మన శరీరం బాగా అలసిపోయినప్పుడు మనలో ఉండి ఊపిరి పీల్చి మనకి శక్తిని అందిస్తున్నాడో, బాగా ఆకలిగా ఉంది, ఏదో ఇంట్లో ఎక్కడికో చాలా ఎండ వేడిగా ఉంది, లోపల చల్లటి నీళ్ళు తాగాం, స్వాంతన జరిగింది బాడీకి. ఏమిటి జరిగిందని ఒక కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేటువంటిది ఒక టెంపరేచర్తో మన బాడీలోకి ఎంటర్ అవగానే ఏదో తెలియనటువంటి ఒక ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు. అంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ లేటెంట్లీ వర్కింగ్ ఇన్ ద బాడీ. అది మనం డిస్కవర్ చేసుకోమంతే. సైన్స్ ఏమి చెప్తుందంటే దాన్ని ఒక రివల్యూషనింగ్ ఎనర్జీ కింద ఒక ఎనర్జైజ్ చేసేటువంటి ఎలిమెంట్ కింద చెప్తుంది. అదే కనుక నిజమై ఉన్నట్లయితే చనిపోయినటువంటి మొక్కకు నీళ్ళు పోస్తే ఎందుకు బతకదు? చచ్చిపోయినటువంటి వ్యక్తి నోట్లో ఐస్ వాటర్ వేస్తే వాడు ఎందుకు బతకడు? హీజ్ ఆల్సో ఏ ట్రస్ట్ కదా. అయినా సరే వాళ్ళు ఎందుకు బతకడంటే వాళ్ళు లైఫ్ అనేటువంటి ఎలిమెంట్ ఉండదు కాబట్టి డెడ్ బాడీలో మనం దాన్ని డెడ్ అని పిలుస్తాం. సీక్రెట్ డాక్టర్ ఆధారంగా చెప్పుకోవాలంటే ఏంటన్నారు, అసలు దెర్ ఈజ్ నో డెడ్ మ్యాటర్ అన్నారు. అసలు డెడ్ మ్యాటర్ అనేటువంటిదే లేదు, ప్రతిదానికి ఎంతో కొంత లైఫ్ ఫోర్స్ ఉంటుంది, ప్రతిదానికి ఎంతో కొంత శక్తి అనేటువంటిది ఉంటుంది అన్నారు. శక్తి లేనటువంటిది తర్వాత అంటే శక్తి లేనటువంటిది, తర్వాత ప్రాణం లేనటువంటి జీవం అంటూ ఏం లేదన్నారు. సీక్రెట్ డాక్టర్ ఫస్ట్ చెప్పేటువంటిది అదే. శంకరాచార్యులు మనం అడిగారట, నీకు శక్తి లేదా అని. అనగానే వెంటనే ఎక్కడ సౌందర్యం లేదు తెలిసాడు ఆయన. శివశక్తియా యుక్తో యదిభూత అనేటువంటి శ్లోకం తరగా వెనకాతల అంత అర్థం ఉంది. నీకు శక్తి లేదా, నీ వల్ల అవట్లేదా అని అడిగాడు. అడగానే వెంటనే శ్లోకం వచ్చిందని. అంటే శక్తి అనేటువంటి దాని తరగా ఆరాధన ఆ రకంగా మనకి కనిపించడానికి ఎదురు కనిపిస్తుంటుంది. దాన్ని మన శరీరానికి మనం అన్వయించుకుంటే మనకి తెలియకైనా సరే కొన్ని సెంటర్స్ మనకి బాగా ఎక్కువ ఆపరేట్ అవుతూ ఉంటాయి. కొంతమందిని చూస్తే ఎప్పుడు వాళ్ళతో ఉండాలనిపిస్తుంటుంది, కొంతమందిని వస్తే వీడిని వదిలేసుకుని వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది, ఇంకొంతమంది దగ్గరికి ఎప్పుడు వాడి గురించే ఆలోచించాలనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక ఎలిమెంట్ ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది, అందరూ వాళ్ళ దగ్గరికి అలా చేరుతూ ఉంటారు. మాస్టర్ గారు లెక్చర్ చెప్పారంటే అందరూ ఎందుకు వింటారంటే ఆయనలో ఉండేటువంటి ఆ గుణం వేరు, ఆ తత్వం వేరు, ఆ క్వాలిటీ వేరు. ఆయన వాయిస్ విన్నా కూడా ఇప్పుడు మన నెక్స్ట్ మనకి అదే రాబోతుంది, అది కూడా వాయిస్లో ఉన్నటువంటి మ్యాజిక్ కూడా మీకు చూపించేస్తాను కూడా. అంటే ఆ ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఎలా పనిచేస్తుంది మనలోని అంటే మన రిసెప్టివ్ని బట్టి అది స్పిరిట్ పనిచేస్తుంటుంది. ఒకే సందర్భంలో మనం 2-3 రకాలుగా యాక్ట్ చేస్తూ ఉంటాం. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు చుట్టుపక్కల అందరూ ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా మన ప్రశాంతంగా మనకు మిగులుతూ ఉంటుంది. ఒకసారి చుట్టుపక్కల ఎంత నిశ్శబ్దంగా ఉన్నా కూడా మనకి బాగా కల్లోలంగా అయిపోతుంటుంది, ఎందుకంటే మన మైండ్ అనేటువంటి స్టేబుల్గా ఉండదు. ఈ ఇన్స్టేబుల్గా ఉండేటువంటి దాన్ని ఏంటంటే సంస్కృతంలో చ్యుతము అనేటువంటి పేరుతో పిలుస్తారు.
చ్యుతము అంటే ద ఇన్స్టేబుల్, అలాగే ఎప్పుడు షేక్ అవుతూ ఉంటుందండి, ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. అది అలాగే చిన్న మెంబ్రెయిన్ లాగా ఎలా మూవ్ అవుతూ ఉంటుంది, స్టేబుల్గా మాత్రం ఎప్పుడు ఉండదు. ఆ స్టేబుల్గా ఉంచేటువంటి వాడు ఏంటంటారు, అచ్యుతుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు ఆయన. ఇన్స్టెబిలిటీని పోగొట్టి స్టేబుల్గా ఉంచేటువంటి వాడు ఏంటాడు, అచ్యుతుడు అయి ఉంటాడు. ఆయన తాలూకా నేచర్ అంతా కూడా ఎలా పనిచేస్తుందంటే ఎక్కడన్నా పనిచేస్తుంది అన్నాడు. మహానారాయణ ఉపనిషత్తు మన దగ్గర ఎదుగుకుండా అదే ఉన్నది. నారాయణ ఉపనిషత్తు అతని గురించి ఏమో చెప్తారు, బ్రహ్మనారాయణ, శివశ్చ నారాయణ, శక్రశ్చ నారాయణ, కాలశ్చ నారాయణ, అన్నింటిలోనే ఆయనే ఉంటాడు. కాలంలో కూడా ఆయనే ఉంటాడు. దిశశ్చ నారాయణ, అన్ని దిక్కుల్లోనే ఆయనే ఉంటాడు. ఆఖరికి వచ్చేటువంటిది ఏంటంటే అంతర్బహిశ్చగత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆఖరిలో ఒకటి అదే కదా, లోపల ఉండేటువంటి వాడు బయట ఉండేటువంటి వాడు ఎప్పుడు ఒకటే ఉంటాడు. కాబట్టి అప్పుడు ఏమిటవుతుంది, ఈ ధ్యానం అనేటువంటిది ఎప్పుడు కూడా మనలో మనకి ఉంటుంది, బయటికి కూడా కనిపిస్తుంటుంది. బయటకు ఉండేటప్పుడు ఒక ప్రక్రియ కింద కనిపిస్తుంది, లోపల ఉండేటప్పుడు న్యాసం కింద మనలో మనకి కనిపిస్తుంటుంది. దానికే మనకి షోడశోపచార పూజా విధానంలో మనకి చెప్పేటువంటి 16 ఉపచారాలు కూడా దీనికి సింబాలిజంగానే పనిచేస్తాయి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం మన చారి గారు బాగా వివరంగా చెప్తారు దాన్ని. చారి గారు చాలా వివరంగా చెప్తారు దాన్ని, ఆయన బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వాటిలో. అంటే ఈ విషయం అంతటినీ కూడా మనకి చెప్పి మన చేత మనతో పాటు పనిచేయించినటువంటి ఒక శక్తి మనలో ఉంటుంది. ఆ శక్తిని మనం చక్రాలు అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఆ చక్రాలు అనేటువంటి దాని వెనకాతలు కూడా ఒక రహస్యమైనటువంటి పరమార్థం ఉంటుంది. చక్రాలు అనేటువంటి చక్రం నిజంగా ఏదో చిన్న టైరు చక్రం అలా ఉండకాకుండా ఒక ఎనర్జీ సెంటర్ కింద ఆపరేట్ అవుతుంటుంది. కొంతమందిలో అసలు ఆ జన్మకు అది ఆపరేట్ అవ్వదు. కొంతమందిలో ఎక్కువ వైబ్రేషన్స్ యాక్టివేట్ అవుతుంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి డిఫరెన్సెస్ రెండు అలాగే పనిచేస్తాయి. కొంతమందిని ఎక్కువ జనాలు లైక్ చేస్తారు, కొంతమందిని ఎక్కువ వెళ్ళరు. కొంతమంది ఒకే ఫ్యామిలీలో పుట్టినటువంటి 2 బ్రదర్స్ కూడా ఒకళ్ళు బాగా దేశం కోసం పనిచేస్తే ఇంకోటి ఇంకేదో రకంగా పనిచేస్తాడు, అంటే యాంటీ సోషల్గా పనిచేస్తారు అనుకోండి. ఇద్దరు మేబీ బోర్న్ అవుట్ ఆఫ్ సేమ్ మదర్, బట్ వీళ్ళ తరగతి మైండ్ సెట్ వేరే ఉంటుంది, వాళ్ళ తరగతి కర్మగతి కారణమైనటువంటి వేరే ఉంటుంది. అప్పుడు వాళ్ళలో ఉండేటువంటి ఆరాధన, ఈ చక్రాస్తరక మూమెంట్ అంతా కూడా వేరేగా పనిచేస్తుంటుంది. రెండింటికి కూడా ఒకటి లోయర్ లెవెల్ ఉంటుంది, ఇంకోటి హైయర్ లెవెల్ థాట్ ఉంటుంది. మనం చెప్పుకున్నాం నెప్ట్యూన్ అనేటువంటి వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయి రెండు వైపులా అని కూడా. నెప్ట్యూన్ వైబ్రేషన్స్ పాజిటివ్గా అయితే ఎలా పనిచేస్తాయి, భక్తి, పరమ ప్రేమ, తన్మయత్వము అనేటువంటి స్టేట్లో పనిచేస్తాయి. నెగిటివ్గా అయితే లిక్కర్కి అలవాటు పడిపోవడం, లేదంటే జూదాలకు అలవాటు పడిపోవడం, నెగిటివ్గా ఫాలో అయిపోతుంటారు. అంటే అందులోకి కూడా డీప్గా వెళ్ళిపోతారు. ద ప్లేస్ వేర్ వీ కంప్లీట్లీ లూజ్ అవర్ సెల్ఫ్. అది పాజిటివ్గా అయితే పరమ ప్రేమ అవుతుంది, తన్మయత్వం అవుతుంది. నెగిటివ్గా అయితే ఇటువంటి హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోవడం అంటూ ఉంటుంది. అంటే డ్రగ్స్కి, నార్కోటిక్స్కి ఎడిక్ట్ అయిపోయి లైఫ్ అంతటినీ రూయిన్ చేసుకోవడం. అక్కడ కూడా వాడు లూజ్ అయిపోతాడు. కానీ అదేమో పాజిటివ్ స్టేట్, ఇదేమో నెగిటివ్ స్టేట్. సో ఈ స్టేట్ ఆఫ్ రెండింటినీ కూడా తీసి బ్యాలెన్సింగ్గా ఉంచేటువంటి దాన్ని ఏమంటారంటే సమాన వాయువు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మన బాడీలోనే 5 టైప్స్ ఆఫ్ ఎయిర్స్ అనేటువంటివి ఉంటాయి మనకి. అపానము, వ్యానము, ఉదానము, సమానం, అపానము, ఇలా 5 పేర్లతో మనం పిలుస్తారు, 5 పేర్లతో పిలుస్తారు వాటిని. ఈ అంటే స్పేస్ ఇన్ బిట్వీన్ స్పేసెస్, ఆర్ఎస్ యూ కెన్ సే లైక్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ ఏ స్పేస్. దానికి మాస్టర్ గారు చాలా అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఒక ట్రైన్లో వెళ్తున్నాం అనుకుంటున్నాను, కిటికీ పక్కన కూర్చుంటే చాలా స్పీడ్గా గాలి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అదే కిటికీ లోపల మనం ఉన్నప్పుడు అంత గాలి మనకు లోపల ఉండదు మళ్ళీ. అంటే స్పేస్ అనేటువంటి దాంట్లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఆ సర్కంఫరెన్స్లో ఉండేటువంటి ఎయిర్ వేరు, దాంట్లో లోపల ఉండేటువంటి ఎయిర్ వేరు. అలాగే మన శరీరంలో కూడా ఉండేటువంటి ఎయిర్ వేరు, ఈ శరీరం బయట ఉండేటువంటి ఎయిర్ వేరు. దీన్ని మనం ఏంటన్నా అట్మాస్ఫియర్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకున్నాం మనకు అర్థమవడం కోసం. అందుకని ఈ ఎయిర్లో ఉండేటువంటి డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, మాస్కులు పెట్టుకుని వెళ్తారు. ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఉన్న టెంపరేచర్ అక్కడ క్రియేట్ చేసుకుంటారు. అలాగే భూమిలోకి వెళ్ళినా కూడా అలాగే క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. మళ్ళీ అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల వాయువు తగ్గిపోతుంది, మిగతా టెంపరేచర్ బాగా తక్కువ ఉండడం వల్ల వాయువు తగ్గిపోతుంది అన్నమాట. అంటే మన హ్యూమన్ బాడీ అనేటువంటిది ఒక రేంజ్కి మాత్రమే పరిమితమైనట్టుగా ఉంటుంది. ఈ పరిమితిని దాటి ఇంకా పనిచేసేటువంటి వాడు ఎప్పుడు కూడా మనకన్నా బాగా పెద్దవాడై ఉంటాడు. ఈ శరీరం అనేటువంటిది ఒక లిమిటేషన్గా కాకుండా దీన్ని ఒక ఆపర్చునిటీగా చూసుకున్నటువంటి వాడై ఉంటాడు. అటువంటి వాడిని యోగి అనేటువంటి పేరుతో కనుక పిలిస్తే ఆ యోగికి ఉండాల్సిన క్వాలిటీ ఏమిటంటే హీ షుడ్ బి ఎవర్ లివింగ్, ఎప్పుడూ కూడా ప్రజెంట్లోనే ఉండాలనేటువంటి ఒక విషయాన్ని ఆయన కనిపిస్తూ ఉంటారు. దీన్ని మాస్టర్ సివి గారు ఏం చెప్పారంటే వాచ్ ద వాచ్ అనేటువంటి ఒక మంత్రంతో దీన్ని మనకు చెప్తారు. వాచ్ ద వాచ్. వాచ్ అంటే ఈ వాచ్ కాదండి, హ్యాండ్ వాచ్ కాదు. వాచ్ అంటే వాచింగ్ అంటే చూడడం, చూసేటువంటి దాన్ని చూడమన్నారు. నువ్వే చూస్తున్నావు అందులోకి వెళ్ళి చూడమన్నారు నేను. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ లివింగ్ ఇన్ ప్రెసెంట్. ఆ టైంకి అది అవ్వడం, అలా ఉండడం అనేటువంటిది అక్కడ ఆ టైంకి అలా ఉండడం అంటే దట్ ఈస్ కాల్డ్ లివింగ్ ఇన్ ఎవర్ ప్రెసెంట్. ఆ ఎవర్ ప్రెసెంట్లో కనుక ఉంటే ఏంటవుతుందంటే ప్రతిదీ కూడా అది ఎలా అర్థం అవ్వాలో అలా అర్థం అవ్వడం మొదలు పెడుతుందంటే తప్ప మనకు ఎలా అర్థం అవ్వాలో అలా కాకుండా ఈ స్వస్వరూపం అనేటువంటిది పతంజలి చెప్పిన స్వస్వరూపం అనేటువంటిది అప్పుడు బాధిస్తుంది మనకి. ఈ స్వస్వరూపం అనేటువంటిది రావాలంటే ఏమిటన్నారు, చిత్తవృత్తి నిరోధం అయిపోవాలన్నారు. చిత్తవృత్తి నిరోధం అయిపోవాలంటే ఏమిటి చేయాలంటే మాస్టర్గా చెప్పినటువంటి పతంజలి సీరియల్ మొత్తం అని కూడా వినేయాలి.
చిత్తవృత్తి నిరోధం అయిపోతుంది. అయిపోయిన తర్వాత యోగం అనేటువంటి దానికి వెళ్ళాలి. యోగ శాస్త్రం అంతా కూడా మనకు అందులోనే చాలా విపులంగా వస్తుంది. అయితే ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత అది మనం ఏమిటి చేయాలని ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ గైడెన్స్లో కనిపిస్తుంది. ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఈజ్ వాట్ దే కాల్ యాజ్ విజ్డమ్. ఆ విజ్డమ్ అనేటువంటిది బయటికి ఇచ్చేటువంటి ముందు మనలో మనం దాన్ని అప్లై చేసుకోవాలి, మన శరీరంలో మనం దాన్ని అప్లై చేసుకోవాలి. ఇంకొకరికి హెల్ప్ చేయాలి అంటే మన శరీరం ఫస్ట్ మనకి ఫిట్గా ఉండాలన్నారు. ఆ శరీరం ఫిట్గా ఉండాలనేటువంటి దాని వెనకాతలు కూడా మనల్ని మనం రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పటికప్పుడు అసలు మనలో ఏమున్నాయో మనకు తెలియాలి. మనం పడుకున్నప్పుడు లోపల గాలి పీల్చేవాడు ఒకడు ఉన్నాడనే విషయం మనకు తెలిసినప్పుడు వాడు ఎవరు చేస్తున్నాడో కూడా మనకు తెలియాలి కదా. మనం బాగా ఏదో బాగా కారమైనటువంటి వస్తువు తిన్నప్పుడు లోపల మంటలా ఉంటుంది. ఆ మంట కూడా ఒక కారణం ఉంటాడు. ఆ మంట అనేటువంటిది లేకపోతే శరీరంలో ఇంకా బ్యాలెన్స్ అనేటువంటిది పోతుందన్న. చేతిలో నిప్పులో చేపెట్టాం మనకు కాలకపోతే ఏమిటవుతుంది, శరీరం బర్న్ అయిపోతుంది. సో ఇది ఒక ప్రొటెక్షన్ కింద మనకు ఉంటుంది కాబట్టి ఆ ఫైర్ అనేటువంటి దాంట్లో వేలు పెట్టుకునేటువంటి కాలుతుంది. ఆ చిన్నపిల్లకైనా అంతే, వేదాంతకైనా ఎవరికైనా సరే అంతే అన్నారు. అంటే ఫైర్, ఎయిర్, వాటర్, ఈథర్, ఎర్త్ ఇటువంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. వాటికి ఎప్పుడు కూడా చంచలమై ఉండవాలి. ఎక్కడ ఎవరితో ఒకరితో అలా బిహేవ్ చేస్తే అందరితో ఎలాగ బిహేవ్ చేస్తాయి. ఈయన యోగి గారండి, ఆయన నిప్పులో చేపట్టారండి, అయినా కాలింది అంటే కాలుతుంది. అంటే అగ్ని తాలూకా క్వాలిటీ అటువంటిది తీసుకుంటుంది అన్నింటిలోకి లోపలికి. ఈ శరీరం అనేటువంటి దాని తాలూకా రెస్పాన్స్ సిస్టమ్ దానికి పాజిటివ్గా లేకపోతే ఏంటవుతుంది, చేపెట్టినటువంటి చేయంతా కాలిపోయింది అనుకోండి, ఇంకా శరీరం అనేటువంటి ఆపర్చునిటీ కింద మిగలదు. ఈ శరీరం ఉండగానే ఏమైనా పని చేయాలి. శరీరమే కాలిపోయినప్పుడు ఇంకా పని చేయడానికి ఏమి ఉండదు అన్నారు ఇంకా. కాబట్టి దీని వెనక ఉండేటువంటి ఈ కన్స్ట్రక్షన్ ఒక పెద్ద కారణమే ఉంటుంది. మన శరీరంలో మనకి సైన్స్ చెప్పేటువంటి ప్రమాణంగా 206 ఎముకలు మాత్రమే మనకు ఎందుకు ఉండాలి. వై దే షుడ్ నాట్ బి 204 or 207 or 205 సమ్వేర్. 206 కదా ఉంటాయి. 206 బోన్స్ మనకు ఎందుకు ఉంటాయి. మన బాడీ మొత్తంలో కూడా చాలా బరువైనటువంటి బోన్ ఎప్పుడు కూడా ఈ థై బోన్స్ అయి ఉంటాయి. చాలా బరువుగా ఉంటాయి అవి, ఆల్మోస్ట్ లైక్ ఏ హార్డ్ కాంక్రీట్. అంటే ఆ ప్లేస్లోనే ఈ థై అనేటువంటి పార్ట్లోనే ఎందుకు అంత బోన్ పెట్టాడు అంత గట్టిగా. మీకు ఎలా ఉంటుందో నాకు అలాగే ఉంటుంది. అంతేకాని కొంతమంది కళ్ళు ఇక్కడ, చెవులు ఇక్కడ, నోరు ఇక్కడ అలాగే ఉంటుంది కదా. అందరికీ ఒకటే కన్స్ట్రక్షన్ ఉంటుంది, కానీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి. యు ఆర్ యూనిక్ బై యువర్ సెల్ఫ్. ప్రపంచంలో ఉన్న 602 కోట్ల మందిలోని నీలాంటి ఫేస్ ఉన్నటువంటి ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఈవెన్ దో యూ హ్యావ్ ఎ ట్విన్ బ్రదర్, దెర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్. మీకుండేటువంటి రిసెప్టివిటీ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. సిమిలర్గా ఉంటారేమో తప్ప మిమ్మల్ని పోలిన వాళ్ళు ఇంకోటి ప్రపంచంలో ఉండరు. ఎందుకంటే మన ఉండేటువంటి థంబ్ ఇంప్రెషన్ ఇంకోటి ఉండదు, మన రైటింగ్ ఇంకోటి ఉండదు, మన స్పీచ్ ఇంకోటి ఉండదు. ఎంత మిమిక్రీలు చేసి ఎంత ఫోర్జరీలు చేసినప్పటికీ కూడా పెర్ఫెక్షన్ తీసుకుని రాలేము. అందుకని ఉందండి. ఎందుకంటే ఈ సృష్టిలోనే కాపీ అటువంటిది లేదన్నారు అసలు. బట్ వీఆర్ ఏ కాపీ ఆఫ్ ద యూనివర్సల్ థింగ్ అగైన్. రిమెంబర్ ద గివర్ హూ గేవ్ దిస్ ఫ్రేమ్. యు ఆర్ ద బుక్. ఐ ఆమ్ ద వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఐ ఆమ్ కాపీడ్ ఫ్రమ్ పేరెంట్ మ్యానుస్క్రిప్ట్. ఈ పేరెంట్ మ్యానుస్క్రిప్ట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాంట్లోని కొన్ని బోల్డ్ ప్రతులు ఉంటాయి. మనంతా కూడా ఒక కాపీ కింద దిగొస్తుంటాం కిందకి. అకల్ట్ మెడిటేషన్స్లో ద వెరీ ఫస్ట్ మెడిటేషన్ అదే, రైట్? రిమెంబర్ ద గివర్ హూ గేవ్ దిస్ ఫ్రేమ్. ఫ్రేమ్ అంటే ఇది. యు ఆర్ ద బుక్. ఐ ఆమ్ ద వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్. అంటే నీలో చూసినటువంటి కాపీని నేను. ఐ ఆమ్ కాపీడ్ ఫ్రమ్ ద పేరెంట్ మ్యానుస్క్రిప్ట్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. నేను అవ్యుడు అనేటువంటిది ఏదైతే ఉంటుందో అందులోంచే మీకు కిందకి ఇస్తున్నాను. ఎలా ఇచ్చిన కిందకి అంటే వివస్వాన్ మనమే ప్రాహ మను ఇక్ష్వాక్ అవే బ్రవే. ఇక్కడి నుంచి మనకు వచ్చింది, మన నుంచి ఇక్ష్వాక్ వచ్చింది, అలా అలా కింద వరకు భూమి వరకు కిందకి డిసెండ్ అయిందని. అంటే ది ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఇటర్నల్ సైకిల్ ఫ్రమ్ ద సన్ ఫ్రమ్ ద సోలార్ లోగోస్ టు ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ వెరీ సైక్లిక్ ప్రాసెస్. అక్కడ ఏమైనా జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. జాగ్రత్తగా కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఒక గెలాక్సీ తరగ ఫార్మేషన్ ఏదో సూపర్ నోవా అని అందులోంచి ఏదో ఒక ఎలిమెంట్ వెళ్ళి ఢీకొనడం వల్ల రావడం అనేటువంటిది ఏదైతే జరుగుతుందో ఒక ఫిజికల్గా మనిషి పుట్టడం వెనకాల కూడా ఉన్నటువంటి కారణం మళ్ళీ అదే ఉంటుంది. అంతే కదా. మనం చెప్పుకున్నాం క్లాస్లో, మనం చెప్పుకున్నాం ఒక మేల్ ఆర్గన్ ఒక ఫీమేల్ ఆర్గన్ అనేటువంటిది ఇంటర్సెక్ట్ అయినప్పుడు సెంటర్లో అనేటువంటి ఒక శక్తి జనరేట్ అవుతుందని చెప్పుకున్నాం. షణ్ముఖుడు అనేటువంటి స్వామి వార్తలక చెప్పుకుంటాం. అది కార్తికేయ యంత్రం కింద చెప్తారు. శ్రీచక్రంలో బేస్ యంత్రం కింద కూడా దీన్ని చెప్తారు. దిస్ ఇస్ ద రూట్ ప్లేస్ ఫర్ ఆల్ ద క్రియేషన్ మొత్తం జరగడం కనుక ఇదే ఆధారమై ఉంటుంది. ఈ ఉండేటువంటి సెంటర్లో ఉండేటువంటిది ఏంటంటే అయామ్ అనేటువంటి కాన్షియస్నెస్ అయి ఉంటుంది. అది ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తుంటుంది. ఆ ట్రావెల్ చేసేటువంటిది ఎప్పుడు కూడా సర్కంఫరెన్స్ చుట్టూ తిరుగుతుంటుంది. ఆ సెంటర్లో ఉండేటువంటి వాడు సర్కంఫరెన్స్ చుట్టూ తిరగడం అంటే వాడిని మనం ఐడెంటిఫై చేసుకోవడం అవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు, ఒక డయామీటర్ని డిఫైన్ చేసుకుంటాడు, తనకి తాను ఒక రేడియస్ని డిఫైన్ చేసుకుంటాడు. ఆ ఎలిమెంట్స్ ద్వారా ఒక క్రియేషన్ ఏంటంటే దాన్ని తనకి తాను డిఫైన్ చేసుకుంటాడు. ఆ క్రియేషన్ అంటే ఏమిటి, ఈ రోజు డేట్కి మాస్టర్ గారు ఇచ్చినటువంటి అకల్ట్ మెడిటేషన్లో ఏముందో చూసుకుందాం. మెడిటేషన్ నెంబర్ 62 ఫర్ జనవరి 25th.
Man is center. Man is center. Space is circumference. The ring of the horizon rotates. Lifespan is diameter. From the center to the circumference through the diameter is pi. అంటే ఈరోజు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి అకల్ట్ మెడిటేషన్స్లో ఇంత పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఈ రోజుకి, అంటే ఈ ఇచ్చినటువంటి డేట్కి. సో ఇవన్నీ వెనకాల ఒక పెద్ద రీజన్ కూడా ఉంది, అది ఎప్పుడైనా మనం గురుగారి దగ్గర నేర్చుకుందాం. అంటే ఈ డిగ్రీస్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ సన్ ఇన్ ఆల్ డిఫరెంట్ సైన్స్ దట్ మార్క్స్ వెరీ స్పెషల్ రిజంబ్లెన్స్ ఓవర్ హియర్. 2-3 మెడిటేషన్స్ 2-3 రోజులు ఉన్నట్టుగా కనిపిస్తుంది, బట్ వెనకాల చిన్న సిగ్నిఫికెన్స్ ఉంటుంది. మనం చెప్పుకున్నాం ద 4 కార్డినల్ పాయింట్స్, March 21, June 22, September 24, December 21 అని. ఇక్కడ 4 బిగినింగ్స్ కింద ఎలాగైతే పనిచేస్తాయో మన శరీరంలో ఉండేటువంటి 6 పాయింట్స్ కూడా 6 బిగినింగ్స్ని ఇండికేట్ చేస్తుంటాయి. 6 రకాలైనటువంటి ప్రొసీజర్స్ని 6 రకాలైనటువంటి ఫార్మాట్స్ని డిఫైన్ చేసుకుంటూ ఉంటాయి. ఆ ఉండేటువంటి ఫార్మాట్స్ అన్నింటినీ కూడా మనం చెప్పుకున్నట్టుగా the chakras are the energy centers or the dynamic tattvic centers which stimulate all the sensibilities of a man. This is what I am reading is just a copy of that John Woodruff's book. ఆ బుక్లోంచి నేను కాపీ చేసుకుని రాసుకున్నవి, తర్వాత మాస్టర్గా చెప్పినటువంటి లెక్చర్స్లో రాసుకున్నవి కూడా. అంటే ఈ వచ్చేటువంటి వీటిలో కొన్ని ఇవి సౌండ్స్ ఉంటాయి, కొన్ని అక్షరాలు బీజాక్షరాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఆ బుక్లోంచి సోర్స్ తీసుకుని రాసుకున్నవి. సో ద చక్రాస్ ఆర్ ద ఎనర్జీ సెంటర్స్ or the dynamic tattvic centers which stimulate all the sensibilities of a man. These are representations of the human cycle, or you can select the man. మనిషి అనేటువంటి వాటి తనకి ఎగ్జిస్టెన్స్ వెనకాతల ఇవన్నీ కూడా ఎప్పుడు ఆపరేట్ అవుతూ ఉంటాయి అన్నారు. There are 6 chakras in the body, namely మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆగ్నేయ or ఆజ్ఞ, and సహస్రార. Sahasrara is not to be considered as we can say like as a chakra, but it's a place of the Brahma, we can say. అంటే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది రీచ్ అయినప్పుడు మనం ఆ స్టేట్కి వెళ్తాం మన ఉద్దేశం. అంటే మనం ఏవైతే సారూప్యము, సామీప్యము, సాయుధ్యము, సాలోక్యము అని చెప్పుకుంటామో ఆ సాలోక్యం అనేటువంటి స్టేట్ అక్కడ ఉంటుంది, శాస్త్రాల దగ్గర ఉంటుంది. అంటే గెటింగ్ క్లోజ్నెస్ అండ్ అగైన్ రిపీటింగ్ వాట్ ద గురు హెస్ సెడ్, క్వశ్చన్స్ వేయడం, ఆన్సర్స్ తీసుకోవడం, పరిప్రశ్న ఇవన్నీ ఇలాంటివన్నీ ఉండడం. అయిన తర్వాత అంటే గురువుతో అతని స్టేట్కి వెళ్ళిపోవడం, కలిసి ఉండడం గ్రూప్లో ఒకటి, తర్వాత గురువు దగ్గరగా వెళ్ళడం ఒకటి, గురువుతో పాటు ఐక్యమైపోవడం అనేది హైయెస్ట్ స్టేట్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతారంటే గురువు ఏం చేస్తాడంటే గురువు తనని తాను శిష్యుడిగా అర్పించేసుకుంటాడు. అంటే ఒక క్యాండిల్ ఇంకో క్యాండిల్ వెలిగిస్తే ఈ ఫస్ట్ క్యాండిల్ సరిగ్గా లైట్ పోయి సెకండ్ క్యాండిల్కి రావడం అనేటువంటిది ఎప్పుడు జరగదు. సో ఈ క్యాండిల్ ఉంటేనే ఇంకో క్యాండిల్ వెలిగిస్తూ ఉంటుంది. అలాగా ఈ గురువు అనేటువంటి పెద్ద క్యాండిల్ ఏం చేస్తాడంటే ఈ చిన్న క్యాండిల్ని తాను సమర్పించేసుకుంటాడు. వాడి సరిగ్గా లెవెల్ పెట్టి వాడు పెరుగుతూ ఉంటాడు. వాడి ఒత్తి చిన్నదే ఉంటే చిన్న లైట్ వస్తుంది, ఒత్తి బాగుంటే చుట్టుపక్కల ఏమీ ఇబ్బంది లేకపోతే బ్రైట్గా వెలుగుతుంది. దానికి 4-5 రిఫ్లెక్టర్స్ పెడితే రూమ్ మొత్తం గది నిండుతుంది, అవును కదా. ఇలా అంటే తనలో ఉండేటువంటి ఆ శక్తి అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని 10 మందికి పంచేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళకి గురువు వెతుకొని వచ్చి శిష్యుడిగా మనకు కనిపిస్తుంటుంది. దిస్ ఈస్ వాట్ ద ప్రొసీజర్ ఆఫ్ ఎ లైఫ్. మూలాధార, మూల ద రూట్, ఆధార ద సపోర్ట్. The Mooladhara is the root of the Sushumna Nadi on which it rests upon. ఈ సుషుమ్నా నాడి అనేటువంటి దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మనకి. ఈ నాడీకి సంబంధించినటువంటి విషయాలని తర్వాత ఈ ఇంట్లోనే యాక్చువల్గా ఇంట్లో కూడా ఉంటుంది, నాడీ అనేటువంటి చాప్టర్ ఒకటి ఉంటుంది ఈ జాన్ వుడ్రఫ్ రాసిన ఈ పుస్తకంలో. దాన్ని మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఈ చక్రాస్ గురించి ఇంట్రడక్షన్ కొంత అయిపోయిన తర్వాత అప్పుడు అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ద సుషుమ్నా నాడి అండ్ ద వర్కింగ్స్ ఆఫ్ దేర్. ఏదో ఇడా, పింగళ, సుషుమ్నా ఉండడం, 3 చుట్టలు చుట్టుకుని ఉండడం అన్నట్టుగా ఇలా ఉంటుంది. ఇట్స్ ఏ సర్పెంట్ పవర్ లాగా ఒకటి, ఇట్స్ సర్పెంట్ అండ్ ట్రావెల్ ఒకటి ఉంటుంది. అది అర్థం కావాలంటే మళ్ళీ ద సేమ్ ఆథర్ రాసిన బుక్ ద సర్పెంట్ పవర్ అది చదివేస్తే ఈ సుషుమ్నా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలిసిపోతుంది. బట్ దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలంటే దాన్ని మనం అన్వయించుకుని వర్క్ చేసుకుంటూ ఉండాలి, గురుగారు పర్మిషన్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద సుషుమ్నా నాడి ఆన్ విచ్ ఇట్ రెస్ట్స్ అపాన్. It is described as a red lotus of 4 petals situated between the base of excretion point and anus. Earth evolved from water is the tattva of this chakra. Earth evolved from the water is the tattva of this chakra. There are 4 varnas on 4 petals. Vam, Sham, Sem, Sam. These represent the 4 states of Ananda. 4 states of Ananda, eternal bliss lo undetundi qualities ani kuda. In the center there is a Swayambhu Linga. At the base center of the linga there is an opening called the Brahmadwara.
ఈ బ్రహ్మద్వారం అనేటువంటిది ఒకటి ఉంటుందని, తర్వాత ఒక ఆయన ఎవరో ఉన్నట్టు విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడు ఒకరోజు ఏదో పోటీ పెట్టుకున్నారు ఎవరు పెద్దవాళ్ళు. శివుడు వచ్చి చెప్పేట, అదో చిన్న కథ ఉంటుంది మరి. శివుడు వచ్చి చెప్పేట నన్ను మెజర్ చేయండి అని. విష్ణుమూర్తి మీదకి వెళ్ళి మెసేజ్ చేస్తే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కిందకి వెళ్ళి మెసేజ్ చేసినట్టు బ్రహ్మదేవుడు మీదకి వెళ్ళి మెసేజ్ చేస్తాడు. ఇంకా అలా మెసేజ్ చేస్తూనే ఉన్నారని చెప్తారు ఆయన. అంటే ఆయన తలకు ఆద్యంతం అనేటువంటిది ఎప్పుడు మనకు తెలియదు అన్నారు. ఎక్కడితో ఆగిపోతాడు, ఎక్కడో వెళ్తాడు తెలియదు అన్నారు. ఆ బ్రహ్మద్వారం అనేటువంటిది అక్కడ ఉంటుంది. అప్పుడు దాని తర్వాత అర్థం ఏంటంటే ఈ లోపల ఉండేటువంటి ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడూ కూడా అలా మనలో వర్క్ చేస్తూనే ఉంటుంది. ఈ వర్క్ చేసేటువంటి దానికి ఎక్కడ ఆది అంటే మనం ఎక్కడ పెట్టుకుంటే అక్కడే అది. మేషా చెప్పినట్టు వేర్ ఎవర్ యూ ఫీల్ ఎ బిగినింగ్ దర్ ఈస్ ఎ బిగినింగ్ ఆఫ్ ది జోడియాక్, దట్స్ ఇట్. లేదు ఎండింగ్ అనుకున్నప్పుడు ఎండింగ్ క్లోజ్ అంతే కదా, అలా వస్తుంది. స్టేట్స్ ఆఫ్ ఆనంద. In the center, there is a Swayambhu Linga. At the base of the Linga, there is an opening called the Brahmadwara. The lotus, the Linga and the Brahmadwara hang downwards. There exists a material subtle than There exists a material subtle than fiber of a lotus, and has a luminous lighting as a serpent around the Linga. This is called the Devi Kundalini. అంటే ఉండేటువంటి ప్లేస్లో ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఒక లైట్ కింద ఎగ్జిబిట్ అవుతుంటుంది. దాన్ని మనం కుండలిని అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. సో ఈ కుండలిని అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఎలిమెంట్. అది ఫిజికల్గా శరీరానికి వస్తే కనిపిస్తుందంటే ఏం కనబడదు అంటారు. బాడీలోని కనిపిస్తాయంటే కనబడవు కొన్ని విషయాలు మనకు. హౌ కెన్ వీ సే దట్ వీ హ్యావ్ ఏ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ అదర్స్? మన శరీరానికి వస్తే ఇదేమో అభిమానం, ఇదేమో ప్రేమ, ఇది అనురాగం, ఇది ఆప్యాయత మనం డిఫరెన్షియేట్ చేయలేం. అంటే ద ఫీలింగ్ ఆన్ ది అదర్ పీపుల్, the feeling on the other fellow, that actually makes the difference, all these things. మన శరీరంలో ఉండేటువంటివన్నీ కూడా దానికి అనుకూలంగానే మనకు పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే దేవి కుండలిని. దిస్ క్లోజెస్ ద ద్వార విత్ హర్ బాడీ. ద దేవి ఇన్ ద సటిలెస్ట్ ఫార్మ్ ఈస్ కాల్డ్ కుండలిని. A fiery triangle surrounds the linga, a fiery triangle that surrounds the linga, and within the triangle there is the red air of Kama, for here the seat of the creative desire. So కామేశ్వరుడు, మహాకామేశ్వరి అనేటువంటి వాళ్ళ తలక ప్రెజెన్స్ అనేటువంటిది ఈ బేస్ సెంటర్ అంటే మూలాధారంలో ఈ ట్రయాంగిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుందని చెప్తారు. ఈ ట్రయాంగిల్ సెంటర్లో ఉండేటువంటిది ఒక శక్తి పేరుతో మనం పిలుస్తారు. అంటే విష్ణు, బ్రహ్మ, రుద్రుడు ముగ్గురు కలిపి పనిచేసేటప్పుడు సెంటర్లోని ఒక శక్తి అనేటువంటి జనరేట్ అవుతుందని, ఆ శక్తిని హాకినీ శక్తి అనేటువంటి పేరుతో పిలుస్తారని ఇలాగ మనకు ఒక పురాణిక లోరు మనకు చెప్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి, మనకు అర్థం అవ్వాలి దాని గురించి. అంటే ద బెస్ట్ మెథడ్ ఈస్ ధ్యానంలోకి వెళ్ళడం. అంతే. ధ్యానంలోకి వెళ్ళడం అంటే మేషా చెప్పినట్టు కళ్ళు గట్టిగా మూసేసుకుని తల తెచ్చుకోవడానికి కాకుండా ప్రెజెంట్గా ఉండి మన బ్రెత్ని మనం వాచ్ చేసుకుంటూ ఉంటే అసలు ఎక్కడికి వెళ్తున్నది, ఎక్కడి నుంచి వస్తున్నది, లోపలికి వెళ్తే ఇంతకు ట్రావెల్ ఏంటి, ఇది కనుక అర్థమైతే ఈ విధానం మొత్తం అర్థమవుతున్నాడు. బికాస్ దీస్ ఆర్ నాట్ ఫిజికల్ ఫార్మ్స్. ఏదో ఎక్స్రేలకి మన ఏవో స్కాన్లకి, ఎంఆర్ఐలకి దొరకవు ఇవేవి కూడా. ఇట్స్ సైన్స్ దట్ ఈస్ above which the science is even now looking into this one, right? Creative desire. Outside the triangle is a yellow square called Prithvi Mandala. Outside the triangle there is an yellow square called Prithvi Mandala, to which the Ashta Viraja is attached. అంటే 8 fold ఉండేటువంటి లోటస్ ఏది ఉంటుందో అక్కడ అటాచ్ అయి ఉంటుంది అన్నారు. ఈ అటాచ్మెంట్ అంతా కూడా ఒక స్క్వేర్ రూపంలో ఉంటుందని, ఈ రూపంలోని ఈ 4 పాయింట్స్లని కూడా 4 బీజాక్షరాలు పనిచేస్తాయని, ఈ ఉండేటువంటి ఈ 4 బీజాక్షరాలు కూడా మనం ఏం చెప్పుకున్నాం, వం, శం, షం, సం. ఈ 4 ఇక్కడ ఉంటాయి. వం, శం, షం, సం. ఈ 4 బీజాక్షరాలు ఇక్కడ పనిచేస్తాయని, ఈ ఉండేటువంటి ఈ స్క్వేర్ ఏమిటన్నారు, గర్భాలయం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దిస్ ఇస్ కాల్డ్ శాంక్టోరియం. శాంక్టమ్, శాంక్టోరియం. గర్భగుడి అంటే ఇదే. ఈ గర్భగుడి అనేటువంటి దాంట్లో ఎవరు ఉంటాడు, బేబీ అనేటువంటి గర్భగుడిలో ఉంటాడు. మనకి పుట్టేటప్పుడు బేబీ ఎక్కడ జనరేట్ అవుతారు, మదర్ రూమ్లో జనరేట్ అవుతారు, ఎలా బయటకు వస్తారు, దీని ద్వారానే బయటకు వస్తారు. సో దీని లోపల ఒక ట్రయాంగిల్ అనేటువంటిది ఒక ఎప్పుడు ఫార్మ్ అవుతుంటుంది. దిస్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అగైన్. ఈ రూట్ ఆఫ్ ఆల్ క్రియేషన్లో ఈ సెంటర్లో ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా ఏమవుతుంటాడు, సర్కంఫరెన్స్ కోసం వెళ్తూ ఉంటాడు. సో ఈ డిఫైన్స్ హిజ్ ఓన్ సర్కంఫరెన్స్ దేర్. అగైన్ దర్ ఇస్ ఎ సెక్టర్ పాత్. మదర్ రూమ్లో అనే కదా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అవుట్ ఆఫ్ వన్ కనెక్షన్ విత్ ద కాస్మాస్, దిస్ ఇస్ వాట్ వి కాల్ యాజ్ అన్ అంబ్లికల్ కార్డ్ విత్ ద మదర్. అవునా కదా? అంటే ఒక సోర్స్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుని ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. దట్ మీన్స్ హీఈస్ డిఫైనింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద డివైన్ కాస్మాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ క్రియేషన్.
ఈ బేబీ క్రియేషన్ అనేటువంటి దాని వెనకాతల, పిల్లలు పుట్టడం అంటే వెనకాతల ఈ తల్లి కడుపులో ఉండేటువంటి విషయంలో జరిగేటప్పుడు ఇటువంటి ఎక్కువ సైకిల్స్ ఆపరేట్ అవుతుంటాయి. దిస్ ఈస్ నథింగ్ బట్ కాస్మోజెన్సిస్, వాట్ ద సీక్రెట్ డాక్టర్ సేస్. సృష్టి పుట్టడం వెనకాతల కూడా ఇలాంటిది ఒక ఆపరేటివ్ మెకానిజం పనిచేస్తూ ఉంటుంది. అంటే దీనికి ఆధారమైనటువంటి శక్తి సృష్టిలో అయితే మనం ఏం చెప్పుకున్నాం, అమ్మవారిని పిలుచుకున్నాం మనం. దిస్ కాల్ ద ఇటర్నల్ డార్క్నెస్, తమోభూతం అప్రజ్ఞాతం అలక్షణం. అది ఇక్కడ ఉండేది. ఇక్కడ ఉండేటువంటి కూడా సుమారు అటువంటిదే కదా. మనకేదో ఆ గ్రాఫ్స్ ఏవో చూసి అల్ట్రాసౌండ్లో చూస్తే ఇలా ఫీటర్స్ కలుగుతున్నట్టుగా మనకి ఏదో కనిపిస్తుంది తప్ప స్క్రీన్ మీద. ఆ లోపల ఈ లైట్ ఏమి ఉండదు అన్నారు. ఈ లోపల ఇట్స్ కంప్లీట్లీ డార్క్, బట్ ఇట్ హ్యాస్ అ లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఆ లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్ అనేటువంటిది ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ కుండలిని శక్తి. బయటకు వచ్చిన తర్వాత తన ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఇండివిజువలైజ్ అయినప్పుడు ఏంటవుతుందంటే హీ హ్యాస్ టు వర్క్ ఫర్ హిమ్సెల్ఫ్. అంతవరకు మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. అలాగే మనకు కూడా ఏంటంటే ద ఇటర్నల్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, టేక్ కేర్ ఆఫ్ అస్ ఒక టైం వరకు. ఒక టైం పోయిన తర్వాత ఏంటవుతుందంటే మనం వదిలేస్తుంది, మనకు ఇండిపెండెంట్ విల్ అనేటువంటి పనిచేస్తుంది. ఆ ఇండిపెండెంట్ విల్ ద్వారా మనం మొత్తం చాకరీ చేసుకుంటూ ఉంటాం. ప్రోగ్రెసివ్గా చేస్తే మంచిది అవుతుంది, తప్పులు చేస్తే రిజల్ట్ బాగుంటుంది, కానీ తిరిగి మళ్ళీ ముందుకు ప్రోగ్రెస్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణగా 4 దెబ్బలు కొట్టి, అంతే కదా. పిల్లలు నిప్పులో చేతి పెడితే ఏం చేస్తాం, గట్టిగా లాగా ఒక దెబ్బ కొడతాం. దట్ డజంట్ మీన్ దట్ పిల్లలంటే ఇష్టం లేక కాదు, వాడంటే ఇష్టం ఉంది కాబట్టి వాడిని హర్ట్ చేసినప్పుడు కూడా వాడు మనం సేవ్ చేస్తామనేటువంటి క్వాలిటీ అక్కడ పనిచేస్తుంది. అవును కదా. సో అటువంటివన్నీ కూడా ఈ సృష్టి విధానంలో మొత్తంలో కూడా ఇవే పనిచేస్తూ ఉంటాయి. ఆ పనిచేసేటువంటి శక్తిని ఏంటన్నాం మనం, కుండలిని అనేటువంటి పేరుతో మనం పిలుచుకున్నాం దీన్ని. సో ఈ కుండలిని అనేటువంటి దానికి మళ్ళీ ఫిజికల్ ఫామ్ ఎగ్జిస్టెన్స్ ఏమి ఉండదు. మన శరీరంలో ఆ వాయువు అనేటువంటిది ఎలా ఉంటుందో దీని తర్వాత మూమెంట్ కూడా అలాగే ఉంటుంది. దీన్ని నువ్వు ఎంతవరకు ధ్యానించగలవో నీకు అంత అద్భుతం అవుతుంది అన్నారు. అంటే అదేదో మనకి థర్మోమీటర్లాగా మీటర్లాగా మెర్క్యూరీ రీడింగ్ లాగా ఇలా వెళ్ళి మధ్యలో ఆగిపోయి మళ్ళీ ఇలా వేగి మధ్యలో ఆగిపోయి అలాగే మాత్రం ఏమి ఉండదు. ఓకే. ఇది ఎందుకు ఇది మాత్రం ఎవరికి వాళ్ళు ధ్యానం చేయకుండా గురువు తరగ సద్గురువు తరగ సమక్షంలో మాత్రమే చేయమంటారు. దాని వెనక కూడా రీజన్ ఉంది. ఆ రీజన్ కూడా మ్యాథ్స్ రోజు క్లాస్లో చెప్తారు. ఆ రీజన్ కూడా పెద్ద రీజన్ ఉందండి, అది కూడా గురుగారు చెప్తారు ఈరోజు. ఓకే. ద రెడ్ ఎయిర్ ఆఫ్ ద కామా ఈజ్ ఫర్ హియర్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద క్రియేటివ్ డిజైర్. Outside the triangle, it is the yellow square called the Prithvi Mandala, to which the Ashtavajra is attached. Ashtavajra in the Virajana, sorry. Here the Bija mantra is Lam. Lam అనేటువంటి ఒక బీజాక్షరం, బీజ మంత్రం ఇక్కడ పనిచేస్తుంటుంది ఈ ప్లేస్లో. అంటే ఈ కలర్స్ మీద మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కలర్ కూడా చేంజింగ్ కలర్ ఉంటుంది. గ్రీన్ అనేటువంటిది ఎల్లో అయ్యేటప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కలర్ ఇక్కడ పనిచేస్తుంటుంది. అంటే దోస్ హూ మెడిటేట్ అపాన్ కలర్స్, దిస్ ఇస్ వెరీ బేసిక్ థింగ్ దట్ వాట్ వీ కెన్ డూ. ఇక్కడ చేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అలా ఉంటుంది. హియర్ ఈజ్ కాల్డ్ ద ప్లేస్ ఆఫ్ ద బ్రహ్మ. Here is called the place of the Brahma. Mars is the planet Mars is said to be the lord of this chakra. The planet Mars is said to be the lord of this chakra. But Pluto is said to be for the disciple. ప్లూటో మాత్రం డిసైబుల్ అయితే ప్లూటో పనిచేస్తుంది. మామూలుగా మనిషి అనేటువంటి వాడికి ఎప్పుడు కూడా మార్స్ పనిచేస్తుంది అన్నారు. అందుకని వాళ్ళు ఉన్నటువంటి డిజైర్ ఇక్కడ పనిచేస్తుంది. ఆ డిజైర్ సృష్టి కింద అవడం అనేది ప్లూటో యాక్టివిటీ అయి ఉంటుంది. ఓకే. సో ద కాస్మిక్ ఫైర్ అండ్ గ్రేట్ సోలార్ ఫైర్ హోల్డ్స్ దిస్ ప్లేస్. ఈ కాస్మిక్ ఫైర్ అని ఏదైతే ఉంటుందో, ఈ సోలార్ ఫైర్ అని మనం ఏదో చెప్పుకుంటామో, ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి అన్నారు. ఇక్కడ ఉండేటువంటిది ఎప్పుడు కూడా ఫైర్ క్వాలిటీ అయి ఉంటుంది. యాక్చువల్గా బేసిక్ ఎర్త్ క్వాలిటీ. ఈ ఎర్త్ క్వాలిటీ దాటిన తర్వాత మనకు ఒక ఫైర్ క్వాలిటీ వస్తుంది. ఎర్త్ అయిపోయిన తర్వాత ఏమిటో యాక్చువల్గా మనకి వాటర్ రావాలి. వాటర్ వచ్చిన తర్వాత ఎయిర్ ఫైర్ ఇటువంటి మనకు ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఉండేటువంటి ఈ కామా అంటే ఈ డిజైర్ అనేటువంటి ఫైర్కి మళ్ళీ వెనకాతల 3 అగ్గుల కింద మనకు పనిచేస్తుంటుంది. అంటే మనకి వేదాంత పరిభాషలోని తర్వాత మనకి ఉపనిషత్ వాక్యాల్లో ఒకటి చెప్పేటప్పుడు మనకి అగ్ని అనేటువంటిది అంటే ఫైర్ అనేటువంటిది 3 రకాలుగా క్లాసిఫై చేస్తారు. మొట్టమొదటి ఏంటంటే దిస్ కాల్డ్ ద ఫైర్ బై ఫ్రిక్షన్. ఫైర్ బై ఫ్రిక్షన్ అనే పేరుతో పిలుస్తారు. ఆలిస్ బెల్లీ, జోల్ కుల్ రాసిన 24 బుక్స్లోని కూడా ద ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ అని చెప్పి పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో 3 పార్ట్స్ ఉంటాయి. 3 parts means nothing but he will be dealing with 3 types of fires. The first one is called fire by friction. దాన్ని మనం ఏమని పిలుచుకుంటాం అంటే జఠరాగ్ని అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. ఇట్స్ కాల్డ్ జఠరాగ్ని. అంటే మనం తిన్నప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ వచ్చి బయట క్రియేట్ అయ్యేటువంటిది. రెండోది సోలార్ ఫైర్. ఈ సోలార్ ఫైర్ మనం ఏం పిలుచుకుంటాం అంటే ఆవహనీయ అగ్ని అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం దీన్ని. అంటే మెరుపు మెరిసి వర్షం పడ్డనేటువంటి దాకా జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడా దీనికి అర్థంగా మనం సుమారుగా చెప్పుకుంటాం. మూడోది వచ్చి ఎలక్ట్రిక్ ఫైర్. ఈ ఎలక్ట్రిక్ ఫైర్ అంటే మెరుపు. ఈ సోలార్ ఫైర్ అంటే ఈ సూర్యుల్లో ఉండేటువంటి ఆ ఫైర్ క్వాలిటీ అయితే ఉంటుందంటే మన శరీరంలోని అది జర్మినేషన్ కారణమైనటువంటిది. ఒక ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఒక
స్ప్రౌటింగ్ రావడానికి కారణమైనటువంటి ఒక శక్తి ఇందులో ఉంటుంది సోలార్ ఫైర్లో. మూడవది ది ఎలక్ట్రిక్ ఫైర్ ఆఫ్ స్పిరిట్. ఇది ఏంటంటే మెరుపు వర్షం కారణమైనటువంటి ఒక శక్తి అంటే వస్తుంది. దీన్ని మనం అర్థం కావడం కోసం మనం ఎలక్ట్రిసిటీ అనేటువంటి పేరుతో మనం పిలుచుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. మీరు ఆ ఎనర్జీని స్టాప్ చేసి డిసిపేట్ చేస్తే మీకు వేరేగా పనిచేస్తుంటుంది. లేదు తక్కువ కెపాసిటీ ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీ ఇస్తే సిస్టమ్ బ్లాస్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ కీప్ ఆన్ చేంజ్. సో ఇటువంటి అగ్నిలు ఏవైతే ఉన్నాయో మనకి వేదాంతంలో మనకి రిచువల్స్లో గట్రా చెప్పేటప్పుడు లేదంటే అగ్ని ప్రకరణంలో గట్రా చెప్పేటప్పుడు ఈ 3 అగ్నులని కూడా పవమానుడు, పావకుడు, శుచి అనేటువంటి పేరుతో పిలుస్తారు. 3 అగ్నులు ఉంటారని ఈ 3 పేర్లు కూడా పవమానుడు, పావకుడు, శుచి అనేటువంటి పేర్లు మనకి పిలిచినగా మనకు కనిపిస్తుంది. అంటే ఎవరు ఏమిటి అనేది మనకు చెప్పలేకపోవచ్చు, బట్ దేర్ ఈస్ సమ్ ఫ్రీక్వెన్సీ కూడా. ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ అనేటువంటిది ఏం చెప్తారంటే ముట్టించేటువంటి అగ్ని. అంటే ఫైర్ బై ఫ్రిక్షన్ అంటే మన అగ్నిని మనం ముట్టిస్తాం సార్, రాళ్ళు పెట్టి ముట్టించేవాళ్ళు ఒకప్పుడు. తర్వాత ఇప్పుడు మ్యాచ్ బాక్స్ పెట్టుకుంటాం, సిగరెట్ ప్యాకెట్ లైట్లు పెట్టుకుంటారు, ఇటువంటివన్నీ ఉంటాయి. సో దీన్ని మనం పవమానుడు అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ పవమానుడు. అగ్ని ముట్టించేటువంటి అగ్ని అయి ఉంటుంది. రెండోది సోలార్ ఫైర్. అంటే ఈ సోలార్ ఫైర్ మనకి ఏం పిలిచారు, పావకుడు అనేటువంటి పేరుతో పిలిచారు. మన శరీరంలో ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక అవేకనింగ్ రూపంలో పనిచేస్తుంది. ఫస్ట్ చెప్పుకున్నటువంటిది ఏమో మన క్రియేషన్ కారణం అయితే, సెకండ్ ఏమో మనలో ఉన్నటువంటి అవేకనింగ్. అంతవరకు తట్టినటువంటి ఆలోచన ఒక్కసారి తడుతూ ఉంటుంది. అంతవరకు అదే పుస్తకం చదివినప్పటికీ కూడా రెండోసారి చదివితే పుస్తకం వేరేగా అర్థమవుతూ ఉంటుంది. అంటే మనలో ఉండేటువంటి ఆ ఇన్నర్ అవేకనింగ్కి ఇది కారణమై ఉంటుంది. మూడోది ఏంటంటే ది ఎలక్ట్రిక్ ఫైర్ ఆఫ్ స్పిరిట్. ఎలక్ట్రిక్ ఫైర్ ఆఫ్ స్పిరిట్ దీన్ని మనం రోదస్లో వచ్చేటువంటి మెరుపు కింద మనం చెప్పుకుంటాం. మెరుపుకి కారణం ఏమిటంటే ఏముండదు ఆన్సర్. అసలు మేఘమే మనకి ఉండదు. అంటే ఒక రెండు మేఘానికి మనం ఫిజికల్గా మనం ఏం కనిపిస్తాం, ఏం ఫామ్ కనపడదు మనకి. నిజంగా మేఘం దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే ఏముంటుందంటే ఏం ఉండదు. ఇట్స్ నథింగ్ బట్ ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ స్టేయింగ్ టుగెదర్. కొంచెం డెన్స్ అయినప్పుడు మనకి దూరంగా ఉంటాం కాబట్టి మనకు వచ్చిన ఫామ్లో కనిపిస్తుంటుంది. నిజంగా ఏదో ఫ్లైట్ ఎక్కి కొంచెం మీదకి వెళ్ళాం అనుకోండి, మేఘాలు ఇంకా దాని మీదకి వెళ్తే మనకి మేఘం ఉండగా ఏం కనపడదు, అవునా కదా. అటువంటి ఏమీ లేనటువంటి ఒక రెండు వచ్చి ఢీ కొట్టుకోవడం వల్ల మెరుపు రావడం అంటే, అందులోంచి ఉరుములు రావడం అంటే, అక్కడి నుంచి మళ్ళీ నీళ్ళు పట్టడం అంటే దెర్ ఈజ్ ఏ లేటెంట్ ఎలక్ట్రిక్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ రన్నింగ్ బిహైండ్. దట్ ఈస్ దాన్ని మనం ఏం పిలుచుకున్నాం, ఎలక్ట్రిక్ ఫైర్ ఆఫ్ స్పిరిట్ అనేటువంటి పేరుతో పిలుచుకున్నాం మనం. ఈ ఎలక్ట్రిక్ ఫైర్ ఆఫ్ స్పిరిట్ని మూడింటిని మనకి పిలిచేటువంటి పేరుతో ఇలా పిలుస్తారు. ఫైర్ బై ఫ్రిక్షన్ అంటే దక్షిణాగ్ని అని పిలుస్తారు, లేదా గార్హపశ్చాగ్ని, రెండు కూడా ఒకటే. రెండోది సోలార్ ఫైర్. సోలార్ ఫైర్ అంటే మనం చెప్పుకున్నట్టుగా ఆవాహనీయ అగ్ని, మనలో ఉండేటువంటి దాన్ని మనం ఫీల్ చేసుకుని తద్వారా మనం ఎన్లైట్ అవ్వడం, అవేకన్ అవ్వడం. మూడోది ఎలక్ట్రిక్ ఫైర్ ఆఫ్ స్పిరిట్, దీన్ని మనం జఠరాగ్ని అనేటువంటి పేరుతో మనం పిలుచుకున్నాం ఇందాక. సో ఇవి ఉన్నప్పుడు ఏం పనిచేస్తాయంటే ఈ మనిషిలో ఉండేటువంటి అవేకనింగ్కి ఇవన్నీ కూడా కారణంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ పనిచేసిన తర్వాత ఈ మూలాధారం నుంచి మనిషి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది సహస్రారం వరకు వెళ్తుంటుంది. ఒక్క సెంటర్ని స్టిమ్యులేట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక క్వాలిటీని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బేస్ సెంటర్లో ఉన్నటువంటిది ఎప్పుడైతే పైకి ఎన్లైట్ అయ్యి ముందుకు వెళ్తుందో వాళ్ళలో ఉండేటువంటి ఎర్త్ క్వాలిటీని ప్యూరిఫై చేస్తుంది, చేసి ఇంకా మీదకి వెళ్తుంది. ఫైర్ క్వాలిటీ ఉంటుంది, ఫైర్ క్వాలిటీని ప్యూరిఫై చేస్తుంది. ఎయిర్ ఉంటుంది, కొంచెం మీదకి వెళ్తే ఎయిర్ క్వాలిటీ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీని ప్యూరిఫై చేస్తుంది. అంటే ఇలా మీదకి వెళ్ళేటప్పుడు వాడు ఏమిటవుతాడంటే హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ద 5 బేసిక్ ఎలిమెంట్స్ అండ్ హీ ఈస్ కాల్డ్ అండ్ అడెప్ట్. అడెప్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అని మనం పుస్తకం చెప్పుకోవడం గుర్తుంది కదా. అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటివి సాధన చేసేసింది వాళ్ళు అన్నమాట ఆల్రెడీ. అంటే అడెప్ట్ మీన్స్ ద హై స్కిల్డ్ ఫెలో అని అర్థం, అడెప్ట్ అన్న మాటకు అర్థం. అంటే హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద ఫైర్ దట్ ఈస్ దేర్ ఇన్ హిస్ బాడీ. హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది వాటర్ దట్ ఈస్ దేర్ ఇన్ హిస్ బాడీ. అంటే సెన్సెస్ చెప్పినట్టుగా అతను వినడం కాకుండా అతను చెప్పినటువంటి విధంలోనే సెన్సెస్ వినట్టుగా మార్చుకుంటాడు అనమాట. అంటే హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ బాడీ. అటువంటి వాడిని మనం ఏం పిలుస్తాం, మాస్టర్ అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. అండ్ దట్ మాస్టర్ ఈజ్ నో గోయింగ్ టు బ్లెస్ us through his words, right? సో మనం అది వింటాం మనం. ఓకే, ప్లస్